మీలో ఎంతమందికి మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు .env అనే ఫైల్ ని క్రియేట్ చేస్తామో తెలుసా? మరెందుకురా నీకు? అసలు ముందు మనం .env ఫైల్ యూటిలైజ్ చేయాలి అని అంటే .env లైబ్రరీ గురించి తెలియాలి కదా. .env లైబ్రరీ మనకి ఎందుకు యూజ్ అవుద్ది అని అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు సమ్ ఇంపార్టెంట్ ఏపీఐ కీస్ అండ్ పాస్వర్డ్స్ అనేది మనం కోడ్ లో అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. సో వీ నో దట్ కదా, పాస్వర్డ్స్ అండ్ ఏపీఐ కీస్ ఆర్ హైలీ కాన్ఫిడెన్షియల్ అండ్ కాన్ బి ఎక్స్పోజ్డ్ టు ద అదర్స్. సో ఈ లైబ్రరీ మన పాస్వర్డ్స్ ని ఏపీఐ కీస్ ని ఒక సపరేట్ ఫైల్ లో అయితే సేఫ్ గా లోడ్ అయితే చేస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ .env ఫైల్. సో ఫస్ట్ ఈ లైబ్రరీని మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకోవడానికి కమాండ్ వచ్చేసరికి pip install pythons -env. సో ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఆ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే .env ఫైల్ లో నేను ఇక్కడ నా గూగుల్ క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్ కి, అలాగే లింక్డ్ఇన్ క్లయింట్ ఐడి అండ్ సీక్రెట్ కి అని చెప్పి ఇచ్చాను. సో అక్కడ ఏ వేరియబుల్ అయితే నేను డిక్లేర్ చేసుకున్నానో సో ఇక్కడ కూడా ఆ వేరియబుల్ అయితే ఇచ్చేసాను డైరెక్ట్ గా. సో ఈ విధంగా అయితే మనకి .env ఫైల్ అనేది యూజ్ అయితే అవుతుంది. సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.